ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 8వ తారీఖు గురువారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అగ్రెసివ్ బుల్లిష్ కానీ అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ కనిపించట్లేదు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోగా ఆటో, రియాలిటీలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% పైన ఇండిసెస్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ స్లైట్ ప్రెషర్లో ఉంది. లండన్, చైనా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్, US 500, ఫ్రాన్స్, యూరప్, జర్మన్, రష్యా, సౌత్ కొరియా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. బట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్ గ్రీన్లో ఉన్నదనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం మీద గ్లోబల్గా కూడా మార్కెట్స్ సైడ్ వేస్లో ఉన్నట్టు ఈ యొక్క డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజామున యుఎస్ మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, అయితే ఏ విధంగా స్టాక్స్ పర్ఫామ్ చేసిన ఈ టాప్ కంపెనీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే డవ్, యాపిల్, యునైటెడ్ హెల్త్, వెరిజాన్ స్లైట్ నెగిటివ్లో మాత్రం క్లోజ్ అయినాయి. బట్ వాల్ స్ట్రీట్, డిస్నీ, నైకే, హనీవెల్, అమెజాన్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా గైనర్స్ లిస్ట్లో ఉన్నాయి. మొత్తం మీద నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్ అయితే బుల్లిష్గానే పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రిలీజ్ అయింది. క్రూడ్ ఆయిల్ వెలికి తీసే బావులు తగ్గిపోయాయి. డెఫినెట్గా ఇది క్రూడ్ ఆయిల్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది మెన్షన్ చేశారు. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా తీసుకుంది. ప్రీవియస్గా 4.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చింది. బట్ ఈసారి కూడా అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే పౌల్ గారు ఏమంటున్నారంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ట్రేడ్ వార్ వల్ల వచ్చే డేటాలో అంటే కమింగ్ మంత్స్లో డేటా డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ మీద కొంత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి రేట్ కట్ అయితే చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి రష్యన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు డెసిషన్ అయితే తీసుకోబోతుంది. ప్రీవియస్గా 4.5% ఉండేది, ఈసారి 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఏ విధంగా ఉంటుంది అనేది సాయంత్రం డేటా రావడం జరుగుతుంది. ఇది యూఎస్కి సంబంధించింది. అండ్ యూఎస్కి సంబంధించిన 30 years బాండ్ ఆక్షన్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు చాలా కంపెనీల రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఈ పేర్లు అనేది నేను చదవట్లేదు, ఇక్కడ కావాలంటే ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అయితే చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈరోజు వోలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సిడిఎస్ఎల్, మణప్పురం, ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ ఏసీసీ, సింజిన్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే టాటా మోటార్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా గైనర్స్ లిస్ట్లో ఉండగా ఏషియన్ పెయింట్ టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ పేటీఎం, ఐఎఫ్ఎల్, బిఎస్సి, మదర్సన్, ఐఈఎక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చెప్తుంది. ముత్తూట్ ఫైనాన్స్, ఎంజీఎల్, ఫెడరల్ బ్యాంక్, వోల్టాస్, మణప్పురంలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా నౌకరీ, ఏషియన్ పెయింట్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, హుడ్కో, ఐటీసీలో మాత్రం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఇక టోటల్గా పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారంటే లాంగ్ సైడ్ 65%, షార్ట్ సైడ్ 20%. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా బౌన్స్ అవుతాయి అన్న ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి లైట్ గ్రీన్గా ఉంది, అంటే షార్ట్ కవరింగ్ అనమాట. అంటే ప్రీవియస్గా మార్కెట్ కిందకి వెళ్తుందని ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్స్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్లో కొద్దిగా బేరిష్గా ఉంది, మిగతా వాటిలో బుల్లిష్గా ఉంది. క్లయింట్ అన్నిట్లో కూడా బేరిష్గా ఉన్నారు. డిఐఎస్
స్టాక్ ఫ్యూచర్స్లోనేమో షార్ట్ చేశారు, స్టాక్స్లోనేమో బై చేశారు. అంటే ప్రాబ్లీ స్టాక్స్ బై చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ కోసం, అండ్ ఈ స్పెక్యులేషన్ ఈ యొక్క వోల్టాలిటీ నుంచి బయటకు రావడానికి ప్రాబ్లీ హెడ్జింగ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ 2586 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ కూడా 2378 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు డేటా అనేది మనం తీసుకున్నట్టయితే డిఐఎస్ కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత కొన్ని రోజులుగా ఇండియా విక్స్ వోల్టాలిటీ రైజ్ అవుతూ వస్తుంది. ఎనీహౌ ఫెడ్ అవుట్కమ్ అనేది రావడం జరిగింది. ప్రాబబ్లీ ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ జరుగుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే నిన్నటి రోజున కొద్దిగా వోల్టాలిటీకి గురైనాయి. ఎనీహౌ గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇప్పుడు మనం చూస్తున్న సమయానికైతే 150 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా సైడ్ వేస్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చూడండి, వెరీ క్లియర్గా 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. నిన్నటి రోజున 24,200 అనేది మనకి సపోర్ట్ లాగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ ఎక్స్పైరీకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. ఈ లెవెల్ అనేది మనకు సిగ్నిఫికెంట్గా సపోర్ట్ లాగా హోల్డ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 24,400 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. నిన్నటి రోజున ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగి కవరింగ్ అనేది చేశారు. సో ఆ ఫ్రీ అనేది కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా కొద్దిగా క్వశ్చన్ మార్క్ అనమాట. ఎనీహౌ మనకి ఇక్కడ ఇమీడియట్గా 24,404 రెసిస్టెన్స్ ఉండగా అది క్రాస్ చేసిందంటే 24,500, దాని తర్వాత మ్యాక్స్ 24,580 దాకా వెళ్ళటానికి ఈ ఎక్స్పైరీకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ ట్రాక్ చేయాల్సింది 24,500, దాని తర్వాత 24,200. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున మనకి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది 53,900 అనుకోవచ్చు రౌండ్ నెంబరు. సో ఈసారి ప్రస్తుతానికి ఏంటంటే మనం దీన్ని సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. ఎనీహౌ రెసిస్టెన్స్ వచ్చేసరికి 54,786 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందండి మనకి 55,086, దాని తర్వాత 55,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనం వాచ్ చేయాలి. సపోర్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా సిగ్నిఫికెంట్ సపోర్టు 79,920 అనేది అప్రాక్సిమేట్గా. అండ్ ప్రస్తుతానికి మనకి 81,182 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ గోల్డ్ వచ్చేసరికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అగైన్ మళ్ళీ కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సప్లై జోన్ ఉంది. ఆ సప్లై జోన్ నుంచి ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా కిందకు వచ్చింది అండ్ అగైన్ కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంటూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చాలా ట్రికీ సిచ్యువేషన్ అనేది జరిగింది. చూడండి, నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది కదా, బట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయి ఫిల్ చేస్తున్నారు, అంటే హయ్యర్ లెవెల్లో కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్న సమయానికైతే 16 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ అనేది తీసుకున్నట్టయితే 24,400 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 24,461 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీద ఒక 61 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ భారతీ ఎయిర్టెల్, కేఫిన్ టెక్నాలజీస్, నజారా టెక్, డాబర్, బ్లూ స్టార్, వోల్టాస్, సింఫనీ, యునైటెడ్ బ్రూవరీస్, కోల్ ఇండియా అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టోటల్గా టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్ కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ అనేది బయటకు వచ్చేసింది. సో ఇండియా విక్స్ అనేది ప్రాబబ్లీ కూల్ ఆఫ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ కానీ మనం చూసుకున్నట్టయితే స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తామేమో అనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 24,200 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 24,500 ఇమీడియట్గా మనకు రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. 24,500 బ్రేక్అవుట్ అయిందంటే దాని తర్వాత 24,850 దాకా కూడా వెళ్ళటానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.